దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు మరి మూడో మంగళవారం. 2 మంగళవారంలో అద్భుతంగా దేవుడు మోషే తబితమ్మ వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థనను జరిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేనిని జయించాలన్నా ప్రార్థనే మనకు ఖడ్గము. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. అయితే ప్రాముఖ్యంగా ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ఉపవాస ప్రార్థన చేయడము చాలా అవసరము. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము అంటే ఉపవసించుట, దేవునికి సమీపంగా ఉండుట. అంటే దేవునికి సమీపముగా మనం ఉంటున్నాము, అంత మాత్రమే కాదు, సమయాన్ని ఇచ్చిస్తున్నాము. ఉపవాసంలో భాగము సమయాన్ని ఇచ్చిస్తున్నాము, అంత మాత్రమే కాదు, ఆహారాన్ని పక్కన పెడుతున్నాము. ఉపవాసం ఆహారాన్ని పక్కన పెడుతున్నాము. ఇక లోకంలో ఉన్నటువంటి వ్యాపకాలన్నింటిని పక్కన పెట్టి దేవునితో సావాసము చేయుట. హల్లెలూయా. ఉపవాసం అంటే దేవునితో సావాసము చేయుట. దేవునితో సావాసం చేసి ఆకలిని మరిచి, ఏమండి, తర్వాత వ్యాపకాలన్నింటిని మరిచి ఇంకేది కాకుండా ఉపవసించి ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ఈరోజు వరకు ఒక వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనంలో మరి ఇలాగూ రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని, అయ్యా ప్రభువా, అందరికీ బుద్ధి పుట్టించమని, నీ స్వరం వినిపించండి, నీ దాసుని స్వరం మరుగు చేయమని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మరి ధైర్యముతో మాట్లాడాలంట. ఏం చేయాలంట? ధైర్యముతో మాట్లాడుకై వాక్కు చాతుర్యము నాకు అనుగ్రహించున్నట్లు నా నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలంట? మెలకువగా ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో మెలకువ కలిగి ఉండటం అవసరము. అన్ని విషయాలలో ప్రార్థన చేయటంలో, ప్రయాణం చేయటంలో, దేవుని మాట వినటంలో, దేవునితో మాట్లాడటంలో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో 18వ వచనం చదవండి. 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీయుల సంఘాన్ని చెబుతూ ఏం చెబుతున్నాడంటే, ఆత్మ వలన. ఏ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం చేస్తారంటే దేవునితో మాట్లాడుతూ, దేవునితో అన్ని విషయాలు చెబుతూ మెలకువగా ఉంటారు. హల్లెలూయా. ఏమంటే సమస్త
ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే ఆ మెలకువతనం ఏం చేస్తాడంటే దేవుడు మనకు విజయమునిస్తాడు. హల్లెలూయా. ఆ విజయము మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చే విజయాన్ని పొందుకుంటాం. దేవుడిచ్చే విజయాన్ని పొందుకుంటాం. ఒకవేళ మెలకు లేకపోతే దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఆలకించలేదు. దేవుడు ఆయన మనకిస్తున్న జవాబును పొందుకోలేదు. ఎందుకని? ఇక్కడ కాస్తంత నిద్రమత్తుతోనో లేకపోతే ఇంకేదో ఆలోచనతోనో లేకపోతే ఇంకా వేరే విధానంలో మనం ఉండి మనము ఆయన చెప్పిన మాట వెళ్ళలేకపోతుంటాం. చూడండి, చాలాసార్లు ఏం చేస్తారంటే మనసులో అయితే ఇక్కడ ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. టీచర్స్ ఏమంటారు? బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంట. మనుషులు ఎక్కడ ఉంటారు, ఇక మన ఆలోచన ఏమో బయట సంచారము చేస్తుంటుంది. అంటే ఏదో మర్చిపోయి వచ్చామని, లేకపోతే ఉదయకాలం వంట చేసి వచ్చి దాని మీద మూత పెట్టలేదని, కూరండి ఆ పైన దాన్ని ఏమంటారు అటక మీద పెట్టలేదని, ఇంకేదేదో అయ్యో మర్చిపోయిచ్చానే ఇంటికి తాళం వేయకుండా వస్తారు. పక్కన ఇంటికి తాళం వేయలేదని, కుక్కలు వెళ్ళిపోతాయని, ఇక మన మనసులన్నీ ఏం చేస్తాయంటే బయట సంచారం చేస్తుంటాయి ఈ గృహ పరిపాలన చేసేవారికి. ఇంకొంతమంది యవనస్తులకైతే ఇంకేదేదో ఎవరికో మాట ఇచ్చి వచ్చేస్తారు. వాళ్ళ స్నేహితులు ఫోన్ చేస్తుంటే ఎక్కడున్నారా, నువ్వు రావేంటరా అంటే నేను ప్రార్థనలు ఉన్నాను అంటలేక వర్తం లేరంటాడు, సైలెంట్లో పెడతాడు, ఫోన్ ఆఫ్ చేస్తాడు. ఇక వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? మనుషులు మాత్రం ఇక్కడే ఉంటారు. ఆ సమయంలో దేవుడు చెప్పే మాటను మనము రిసీవ్ చేసుకోవడానికి కష్టమైపోద్ది. కనుక ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి, చెప్పిన మాటను జాగ్రత్తగా ఆలకించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆలకిస్తారో వారు విజయం సాధిస్తారు. ఆలకించాలి, వినాలి. ఆలకించాలి, వినాలి. వినాలి అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన మాటను అది మనము చెయ్యాలి. అప్పుడు దాన్ని ఆ మాటను విన్నట్లు అర్థం వస్తుంది. ఒకసారి ఒక సమస్య వస్తుంది. ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారము ఒకరి చేతిలో ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం ఒక చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్య తీరడానికి ఆ వ్యక్తే కారకురాలు, ఆమె కారకురాలు తీరటానికి. అంటే సమస్య రావడానికి కారకురాలు కష్టమా, ఆ సమస్య తీరటానికి ఆమె కారకురాలు. ఎందుకు కారకురాలు అంటే దేవుడు ఒక ప్రణాళికను చేసి ఆ ప్రణాళిక ప్రకారము ఆమెను ఆ స్థితికి తీసుకెళ్ళాడు. ఏ స్థితికి? ఆ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఆ మహారాణి స్థితికి తీసుకెళ్ళాడు. మహారాణి స్థితికి తీసుకెళ్ళి ఆ మహారాణి స్థితి ఆ సింహాసనం దగ్గర ఆమె నుంచినప్పుడు తనను పెంచినటువంటి తన పినతండ్రి ఏమంటాడంటే, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళావని ఒకవేళ నీ వారిని మరిచి నీ పనిని మరిచి ఉంటావేమో జాగ్రత్త. నీ వారిని మరిచి నీ పనిని మరిచి ఉంటావేమో జాగ్రత్త. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీవు మరి నీ వారికి సహాయం చేయాలి. ఏం చేయాలి? నీ జాతికి సహాయం చేయాలి, నీ వారికి సహాయం చేయాలి. ఎందుకో తెలుసా? నీ జాతి మీద ఒక కుట్ర జరుగుతుంది, నీ వారి మీద కుట్ర జరుగుతుంది. కుట్ర చేయటానికి ఒక దుష్టుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దుష్టుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళిక ప్రకారము యూదులందరినీ చంపేయాలని ఒక దుష్టుడు ప్లాన్ చేశాడు. అయితే రాజుగారు తెలియక ఆ ప్లాన్కు ఆమోద ముద్ర వేశాడు. అయితే చేయవలసిన పని ఏంటంటే దాని నుండి తప్పించాలి. దాని నుండి తప్పించాలంటే ఏం చేయాలి అంటే నీవు పట్టించుకోవాలి. చూడండి 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. చదవండి. 4వ అధ్యాయంలో 3వ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను అక్కడున్న యూదులు ఉపవాసముతోండి మహా దుఃఖముతోను ఏడ్పుతోను రోదనములోను
రోదనములోను మునిగిన వారైరి. ఏం చేశారంటే ఏమొచ్చింది? రాజు యొక్క శాసనం వచ్చింది, రాజు యొక్క ఆజ్ఞ వచ్చింది. రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, యూదులందరినీ చంపేయాలి, వారు నాకు లాజ్ చేశారు, నాకు నష్టం చేశారని ఒక అనవసరమైనటువంటి సమాచారం రాజు దగ్గరికి వెళ్ళింది. ఒక దుష్టుడు సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ దుష్టుడి చేతిలో నుండి, దుష్టుడి ఆలోచన నుండి వీళ్ళందరూ రక్షింపబడాలంటే ఏమి చేయాలో అర్థం కాక యూదులందరూ ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉంటూ ఏం చేశారంటే గోనెపట్ట కట్టుకొని ఏం చేశారు? గోనెపట్ట ధరించి మహా దుఃఖంతో, రోదనతో, వేడుపుతో విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, మమ్మల్ని రక్షించుటకు దిగిరా నాదా, మమ్మల్ని కాపాడుటకు దిగిరా తండ్రి, మమ్మల్ని రక్షించే నాదుడే లేడు, రాజు చేతిలో పడి మేము ఉగ్రత పాలైపోతామేమో అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే, మరి ఈ మొద్దుకై ఆ ఎస్తేరుకు ఏం చెప్పంటే, నువ్వు ఆ స్థలానికి ఎందుకు వెళ్ళావో తెలుసా? ఆ స్థలానికి ఎందుకు వెళ్ళావంటే, ఆ స్థలానికి నిన్ను దేవుడు వాడుకోవటానికి నువ్వు ఆ స్థలానికి వెళ్ళావు. జాగ్రత్త సుమా, నీవు నాకు తెలియదన్నట్లుగాని ఉంటే, నాకెందుకు, నాకు పట్టదన్నట్లుంటే ఏమి జరుగుతుందో తెలుసా? యూదులకు మరొక వైపు నుండి సహాయం వస్తుంది. యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అని ఎస్తేరుకు కబురు పెట్టినప్పుడు ఎస్తేరు అంటది, ఏమంటదంటే, ఈ కబురు తీసుకెళ్ళినటువంటి వ్యక్తితో ఏం చేద్దంటే, నేను ఇంకా రాజు దగ్గరికి పిలువబడలేదు, రాజు యొక్క సింహాసనం దగ్గరికి ఇంచుమించు ఒక 3 నెలలు అయినట్లుంది, ఇంకా ఎవరిని రమ్మట్లేదు, రాజును దర్శించుకోవటానికి ఎవరికి పిలుపు లేదు, మరి నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ముందుకైతే మళ్ళీ కబురు పెడితే, కాదు మరి నువ్వేం చేస్తావంటే, మరి ఎలాగైనా సరే నీ జాతిని తప్పించవలసిన అవసరం ఉంది, నువ్వు సహాయం చేయకపోతే ఇంకొక వైపు నుంచి దేవుడు వీరిని తప్పిస్తాడని వార్నింగ్ ఇచ్చినప్పుడు వెంటనే ఎస్తేరు అని చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? అయితే మీరందరూ చేయవలసిన పని ఏమిటంటే ఉపవాసం ఉండి శూషానునందు కనబడు యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే కబురు తెచ్చారో మొద్దుకై, ఎవరినైతే ఎస్తేరు రాణి దగ్గర పంపించి ఈ సమాచారం ఇలా ఉంది, దీని పరిస్థితి ఏంటో చూడమంటుంది. ముందు ఆమె ఏం చేస్తుంటే, ఏంటి గోనెపట్టు కట్టుకున్నాడు మా చిన్న గారు, మా పిన్న తండ్రి, ఎందుకు ఇలాంటి పరిస్థితి అని బట్టలిచ్చి పంపిస్తుంది. అరే, మంచి బట్టలు కట్టుకోమని చెప్పు. ఏంటి, నేనేమో మహారాణి లాగా ఉన్నాను, ఆయనేమో గోనెపట్టు కట్టుకున్నాడని బట్టలు ఇచ్చి పంపిస్తే కుదరదు, నాకు బట్టలు కట్టుకోకుండా ఉండలేదు. నేను ఈ పరిస్థితిలో నేను ప్రార్థన చేయడానికి, నా వారికి వచ్చినటువంటి శ్రమను తప్పించడానికి, ఈ కష్టాన్ని తప్పించడానికి నేనేం చేశానంటే ప్రార్థనలో రోదన చేయడానికి గోనెపట్ట ధరించుకున్నాను అని బట్టలు ధరించుకోకుండానటువంటి ఆ పరిస్థితుల్లో ఆ సమాచారం పంపిస్తాడు. ఆ సమాచారం పంపించిన తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతాయి. ఈ విషయాలన్నీ జరిగి మరి నేను ప్రార్థన చేస్తాను, నీవును ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేస్తుంది? నేను ప్రార్థన చేస్తాను, నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, నేను రాజరికం చేస్తాను అనలేదు పాపం. నువ్వు ప్రార్థన చేయి, నేను ఇలా ఉంటాను అనలేదు. అనకుండా నేను ప్రార్థన చేస్తాను, శూషాన కోటలో ఉన్న వారిని, యూదులందరినీ సమకూర్చు, సమాజ మందిరంలోకి తీసుకురా, నేనేం చేస్తాను తెలుసా? నా పనికత్తెలను తీసుకుని నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట చెప్పగానే మొద్దుకై ఏం చేశారు చూడండి, వారందరిని సమకూర్చి
ఇక ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. రాజు దండము, రాజు యొక్క దండము ఎవరి వైపు తిరుగుతో వారే పిలువబడతారు. మరి రాజు యొక్క దండము నా వైపు తిరిగినట్లు ఆ బంగారపు యొక్క రాజదండం, బంగారపు యొక్క రాజదండం, బంగారం యొక్క రాజదండము నా వైపు తిరిగినట్లు మీరు ప్రార్థన చేయండి అని చెబుతాం. ఎవరు? ఎస్తేరు చెప్పినప్పుడు మాట వింటాడు మర్దెకై. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఏముందంటే మనము వినాలి. ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, వినాలి. ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చెప్పిన మాట విని వెంటనే విన్నాడు. నేను ప్రార్థన చేయమని ఏమో పని చేద్దాం, మరి నాకు పని చేయవద్దు అంటే ఏమా? ఈ కాలం పిల్లలకు తిక్కెక్కువ. మళ్ళీ నాకు పని చెప్పింది ఏంటో అని చెప్పేసి అనుకోకుండా, మాటను తిరస్కరించకుండా ఎన్ని వెంటనే ఏం చేసిందంటే మాట విన్నాడు. అందుకే ఎందుకు చెప్పాడు, ఈమె ఎందుకు చెప్పిందో, ఈమె చెప్పిన మాట నేను వినాలి అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో వీళ్ళందరూ సమకూర్చి ప్రార్థన చేయమనేసరికి యూదులందరూ పిలిపించి ఇక చూడండి ప్రార్థన ప్రారంభించాడు. అంటే మనం అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మాట విన్నాడు. ఈరోజు దేవుని మాట మనం వింటున్నామా? దేవుని సేవకుని మాట వింటున్నామా? దేవుని స్వరం మనం వింటున్నామా? దేవుని స్వరము, దేవుని మాట మనం వింటే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట విన్నటువంటి ఈ మర్దెకై ఏం చేశాడంటే, అయ్యా రాజుగారి యొక్క దండము, బంగారపు రాజదండము ఎస్తేరు వైపు తిరగాలి, ఎస్తేరుని పిలవాలి, ఎస్తేరు వెళ్ళి సమాచారం చెప్పాలి రాజుకు, మీరు ఇలా చేయండి, కార్యం చేయండి అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఈమె కూడా ప్రభువా రాజుగారు మనస్సు కనికరించబడాలి, రాజుగారు ఆ రాజదండం నా వైపు తిరగాలి, ఎస్తేరు యొక్క సమస్య ఏంటో పిలిపించండి, మాట్లాడాలని రాజు నన్ను పిలిపించాలి, రాజుగారి వార్తని వినాలి, రాజుగారి కబురు నా వైపు రావాలని చిలికత్తెలతో ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? రాజదండము, బంగారపు దండము రాణి వైపు తిరిగింది, ఎస్తేరు వైపు. హల్లెలూయా. బంగారపు దండం అంటే అర్థం తెలుసా? బంగారము వాక్యానికి సూచన, బంగారము దేవుని వాక్యానికి సూచన. బంగారపు కత్తెర ఉన్నది ధర్మశాస్త్రం, వాక్యం అనే కత్తెర, బంగారపు కత్తెర. బంగారము దేనికి చూసినంటే వాక్యానికి చూసిన. వాక్యము దేవుని వైపు తిరిగింది, దేవుడు ఆమె మీద కనికరించాడు, కనికరించినటువంటి దేవుడు రాజు మనసు మార్చాడు. ఆమెను పిలిపించగానే ఆమె ఉన్నటువంటి సమాచారం అక్కడ అందించినప్పుడు ఏం జరిగిందంటే వారి మీదకి వచ్చినటువంటి శిక్ష తప్పించడానికి దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థనకు విజయం ఇవ్వాలంటే ఆనాడు యూదుల మీదకి వచ్చిన శిక్ష తప్పించబడటానికి ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన, వారు ఒకరి మాట ఒకరు వినడం. ఏం చేశారు? నేను రాజరికానికి వచ్చాను కదా, నాకు ఈ పని చదువుతాడండి ముసలాయన అనుకోలేదు ఆమె. అనుకుంటే కార్యము జరగదు. నేను నిన్నదాకా పెంచాను, నేను బట్టలు ఉతికాను, బట్టలు తొడిగాను, అన్నం పెట్టాను, నాకు పని చదువుతాంటేమా అని ఏనా అనుకోలేదు. ఇద్దరు నువ్వు నువ్వు నీ జనుల కోసం పనిచేయాలంటే చేస్తాను, చేయాలంటే నా వల్ల కాదు, రాజు యొక్క రాజదండం నా వైపు తిరగాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే యూదులను సమకూర్చండి, మీరు సమాజ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుద్దని ఆమె చెప్పగానే ఈయన విన్నాడు, ఆ పనిని జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పగానే ఆమె విన్నది, ఆ పనిని జరిగించడానికి పూనుకుని వారిరువురు ఏకీభవించి ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని కార్యాలు చూడాలంటే,
దేవుని కార్యాలు మన కళ్ళతో చూడాలంటే మన మీదకి వచ్చినటువంటి దుష్టుని యొక్క దుష్టాలోచన తొలగిపోవాలంటే చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట 18 వచనం మనం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:18 మనం చదువుకున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో దేవుని మీద ఆలోచన పెట్టుకొని దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు, ఈ పట్టుదలతో ప్రార్థన చేసేటప్పుడు, ఈ విజ్ఞాపన చేసేటప్పుడు ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఏంటి ఆ విషయము అంటే, ఆ విషయం ఏంటంటే, ఆ విషయం ఏంటి? బయట వచ్చాడు అలా చుట్టూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ తలుపు దగ్గర బాటలు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలను మనము ఆలోచించినప్పుడు, లేఖనాలను మనము పరిశీలించినప్పుడు, మీరు అడగవలసింది పట్టుదలతో అడగాలి. ఏం చేయాలంట? పట్టుదలతో అడగాలి. ఈ పట్టుదలతో అడిగే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏది అడగాలి, ఏది అడగకూడదు, ఏమి అడగాలి, ఏమి అడగకూడదు. అంటే ఒక ఆయన ప్రార్థనలో అడగటానికి, ప్రభువా దేవుని సేవకులు ప్రార్థన చేస్తే నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం చేసేటప్పుడు మరి చాలా లేట్ అయిపోతుంది. ఆ ప్రయాణంలో నేను త్వరగా అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మరి ఏం చేయాలి? ఒక్కోసారి ట్రైన్ లేట్ అయిపోతుంది. ఆ ట్రైన్లో సరి కూర్చోడానికి సీటు దొరకవు. అక్కడేమో మెలుగా టైం అయిపోతుంది. ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి ఆయన ఆలోచించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరి నాకు రెక్కలు వచ్చి ఆ రెక్కలు వస్తే రెక్కల మీద అలాగా ఎగిరిపోతే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చిందంట. అయితే రెక్కలు వచ్చి అలా ఎగిరిపోతే బాగుంటుంది కదంటే మనిషికి రెక్కలు వస్తాయా? మనిషికి రెక్కలు రావడం అసంభవం కదా. కానీ రెక్కలు వస్తే బాగుండని అడగటము అది కరెక్టేనా? నాకు రెక్కలు రావాలి ప్రభు అని అడగటం అది వాస్తవం కాదు కదా. కాదు అంటే రావు. అలాగే మనం అడిగే విషయాలలో కొన్ని మనకు జరగని విషయాలు ఉంటాయి. రెక్కలు రావు, లేకపోతే ఇంకొన్ని విషయాల్లో మనకు జరగవు. ఏదైతే దేవుడు మనకు చేయటానికి అవకాశాలు ఉన్నాయో, ఏదైతే దేవుడు మన విషయంలో కార్యం చేస్తాడో ఆ విషయాలను మనం ఏం చేయాలంటే అవగాహన చేసుకొని అడిగేటప్పుడు ఏం చేయాలంటే అవగాహన కలిగి దేవుణ్ణి అడిగితే, పట్టుదలతో అడిగితే, మెలకువతో అడిగితే, మెలకువతో అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు కార్యం చేసి దేవుడు అద్భుతంగా మనం చేసిన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చదువుతున్న మాట ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై ఇక్కడ ఆపండి. ఆ విషయమై ఏ విషయము? ఆ విషయము మీరు కావాలనుకున్న విషయము, మీరు పొందాలనుకున్న విషయము, మీరు సాధించాలనుకున్న విషయము, అది మీకు అర్థమై ఉండాలి.
దేవుడు కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. ఆమోద ముద్ర వేసినటువంటి ఆ యొక్క మీరు అడిగే విషయము తప్పనిసరిగా మీరు పొందుతారు. అంతేగాని కూడంది అడగకూడదు, అనవసరమైన విషయాలు అడగకూడదు, జరగని విషయాలు అడిగి దేవుని మీద కోపం తెచ్చుకొని దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అనేది అదేమవుతుందంటే దేవునికి కాస్త వ్యతిరేకమైన ప్రార్థన అవుతుంది. కనుక ఆ విషయమై మీరేం చేయాలి తెలుసా? చదవండి బయట ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును ఇక్కడ ఏంటంటే పూర్ణమైన పట్టుదల. ఎందుకంటే దేవుడు నాకు ఇది చేస్తాడు, ఎందుకు చేయడు? దేవుడు నన్ను సువార్త వాడుకుంటాడు, ఎందుకు వాడుకాడు? దేవుడు ఈ కుటుంబాన్ని పిలుచుకున్నాడు, వాడుకుంటాడు, ఎందుకు వాడుకాడు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అసలు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు పిలిచాడో ఆ కార్యం చేసిన దాకా నేను ఒప్పను. పూర్ణమైన పట్టుదలతో దేవుడు ఆ కార్యం చేసే వరకు ఏం చేయాలంటే విజ్ఞాపనము చేయొచ్చు, విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా నుండు అంటూ మరి ఇంకొక మాట చదువుతాను ఏంటంటే మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయాలని దేవుని దగ్గర ఆశపడితే మోకరించి ప్రభువా నీ వాక్శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా, నేను ప్రార్థన చేయాలి ప్రభువా, సువార్త ప్రకటించాలి ప్రభువా, అనేకులకు ప్రభువా, నశించిపోతున్న వారికి ప్రభువా నీ మాటలు ఎలా చెప్పాలో నేర్పించు ప్రభువా అని పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు తప్పను మనము ఒకసారి ఆలోచిస్తే మరి గతంలో ఎలా మాట్లాడారో లేదు తెలియదు, కానీ ఇప్పుడు మోకరిస్తే దేవునితో మాట్లాడటం ఆపడం కష్టం. అంటే దేవునితో మాట్లాడటానికి దేవుడు అలాగా మాటలు నేర్పిస్తాడు. మోషే గారు కూడా చూడండి, అసలు ఎవరైనా అనుకున్నారు మోషే గారు ప్రార్థన చేస్తారని? ప్రారంభిస్తే ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్ శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నోరు తెరుస్తాడు. ఇర్మియాతో ఎహెజ్కేలుతో చెబుతాడు, ఏం చెబుతాడంటే నీ నోరు బాగుగా తెరువు, ఆ వాక్యము తినేయమంటాడు. వాక్ శక్తి కావాలి. పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన చేయటానికి వాక్శక్తిని ఇస్తాడు, దేవునితో మాట్లాడటానికి వాక్శక్తిని ఇస్తాడు, సువార్త ప్రకటించడానికి వాక్శక్తిని ఇస్తాడు, సువార్త మర్మము యేసు ఏమై ఉన్నాడో చెప్పడానికి దేవుడు వాక్శక్తిని ఇస్తాడు. ఎప్పుడు ఏమి వస్తాయంటే పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు. ఎటు కొరకు ప్రార్థన చేయాలంటే ఈ విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు రెక్కలు వస్తే ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ ఎగిరిపోవాలి ప్రభు అంటే కుదరదు, రెక్కలు రావు కదా. కొన్ని విషయాలలో మనకు కుదరని అనవసరమైన విషయాలను కొన్ని మనం ప్రార్థన చేసి సమయం వ్యర్థం చేసుకోకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడని ప్రార్థన చేస్తే విజయం సాధిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును. మద్దుకైకి తెలుసు నా జనాలను దేవుడు తప్పిస్తాడని. వీళ్ళ మీదకి ఒక దుష్టుడు అనాలోచన పుట్టించాడు. ఒక భయంకరమైనటువంటి అబద్ధం చెప్పి నా ప్రజలను నాశనం చేయాలని ఒకడు కంకణం కట్టాడు. ఎందుకు కంకణం కట్టాడంటే వాడు నడిచినప్పుడు ఈయన లేచి నిల్చోలేదని. వాడు ఆ దారిని వెళ్తుంటే అందరు లేచి నిల్చుంటారు, నమస్కారం చేస్తారు వంగి కాళ్ళకు. యూదులు వంగి కాళ్ళకు నమస్కారం చేయరు, ఎందుకంటే నిజమైన దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళు వంగి అందరి కాళ్ళు పట్టుకారు యూదులు. అది ఆయన భక్తి, ఆయన దీంట్లో ఉండి సరేలే వాళ్ళు మొక్కున్నారని ఆయన ఆ గేట్ కాడ కాపలు ఉండే డ్యూటీ అయినప్పటికి కూడా వంగి నమస్కారం చేయడం. ఉద్యోగం చిన్నదైనా ఆత్మీయ ఏంటి
ఆత్మీయ ఎదుగుదల, లేదంటే ఆత్మీయ గౌరవము, లేకపోతే పట్టుదల. చూడండి, కొంతమందికి ఆత్మీయ గౌరవం ఉంటుంది. ఆత్మీయ గౌరవం ఏం చేస్తుంది తెలుసా? ఆత్మీయ గౌరవము లేదంటే ఆత్మాభిమానం ఏం చేస్తుందంటే చిన్నవాళ్ళను కూడా పెద్దవారిగా పిలుస్తారు. చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు అయినా సరే. ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు, గురుమూర్తి గారు. ఆ గురుమూర్తి గారు ఆయన ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీర్ నుంచి సేవకు వచ్చాడు. ఆ చర్చిలో ఒక వృక్ష తొక్కే బ్రదర్ అంటే డేవిడ్ గారు అని పిలుస్తాడు. దాన్ని ఏమంటారు తెలుసా? ఆత్మీయ ఎదుగుదల. అంటే తన ఆత్మలో ఎంత పరిపక్వం చెందాడో, ఎంతగా ఇతరులను గౌరవిస్తాడో, ఆత్మీయ గౌరవం ఎలాగ మర్యాదగా పిలుస్తుందో తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మర్యాద పిలవటం రాదు, ఏకవచనంతో పిలుస్తుంటారు. అది అంత ఆత్మీయ గౌరవం అనిపించదు. ఇతనికి ఏముందంటే ఆత్మీయ గౌరవం ఉంది, మనిషిని మనిషిగా చూసేది ఉంది, కానీ కాళ్ళ మీద పడేది లేదు. ఏం లేదు, కాళ్ళ మీద పడి నొక్కేది లేదు. కానీ ఒక మనిషి విలువేంటో, మానవత్వం ఏంటో తెలుసు. యూదుడు కదా, మానవత్వం ఏంటో తెలుసు, కానీ కాళ్ళు మొక్కే విధానం లేదు. అతను ఏం చేశాడంటే కాళ్ళు మొక్కలేదని మొత్తం ఆ జాతిని లేపాలనుకున్నాడు. ఎందుకంటే ఆ జాతి అందరికీ ఆత్మీయ గౌరవం ఉంటుంది, కానీ ఆత్మీయ పరిపక్వం ఉంది, కానీ అనవసరమైనటువంటి కుళ్ళు రాజకీయాలు వాళ్ళకు ఉండవు. ఎదుటి వాడిని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలని వాళ్ళకు ఉండదు. కానీ వాడికి నచ్చలేదు. ఈ దుష్టుడైనటువంటి ఆమానికి నచ్చకపోగా జాతిని లేపేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రార్థన ఆలకించి, ఎస్తేరు ప్రార్థన, మర్దెకై ప్రార్థన, యూదుల ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేసింటే ఆ శిక్ష నుండి తొలగించి, ఎవరైతే అటువంటి కుయుక్తి చేశారో, ఆ కుయుక్తి పరుడే మర్దెకైని ఉరిదీయాలని ఉరికొయ్య తయారు చేపిస్తే వాడే చేపించాడు. వాడు చేపించుకున్నటువంటి ఉరికొయ్యకు ఏమైంది తెలుసా? వాడే ఏలాడేటట్లు దేవుడు చేశాడు. చెప్పండి కూడా దేవుని దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ దేవుని పెట్టారా? ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాం కదా, ఒక సమస్య వరకు ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా వస్తే పరిష్కారం. ఇప్పుడు మోషే తగ్గుతాము, కుటుంబంలో కొంత ఆత్మీయ ఎదుగుదల కావాలి, ప్రార్థనలో ఇంకా ఎదగాలి. పిల్లలు కూడా భక్తిలో ప్రార్థనలో ఎదగాలి. ನೋಡಿ అంత మాత్రం కాదు, అనేకుల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. రక్త సంబంధికుల కొరకు, తోబుట్టిన వారి కొరకు, వారు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ రక్షణ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన ఫలించాలి. ఇరుగు పొరుగు వారు అందరూ బాగుండాలి, అందరూ పరలోక రాజ్యానికి రావాలి. నేను ఒక్కరిని వెళ్తే సుఖమే ఉంది, మేము ఒక్కరిని వెళ్తే సుఖమే ఉంది. మమ్మల్ని పిలిచిన పిలుపు దేని కొరకు ప్రభు పిలిచాడు? అనేకుల రక్షణ కొరకు. అది మా ద్వారా జరగాలి అని వారు ఆశ కలిగి 3 దినాలు ఉపవాస ప్రార్థన, 3 వారాలు మంగళవారాలు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు జవాబిస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆయన పిలిచిన పిలుపు రహస్యమైనది. యేసన్ గారు పాట పాడతారు. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా.
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. హల్లెలూయా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యము, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసము, నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యము. కనుక ప్రతి ఒక్కరి పిలుపు దేవునికి తెలుసు. దేని కొరకు వారిని పిలిచాడో, దేని కొరకు వాళ్ళని ఎన్నుకున్నాడో, ఏమి చేయబోతున్నాడో ఆయన తెలుసు. కాబట్టి అయ్యా ఎందుకు పిలిచావో ఆ పిలుపు నా పట్ల నిజరూపముగా నెరవేర్చని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, జవాబిస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన వింటాడు దేవుడు. ఆ ప్రార్థన అయినటువంటి దేవుడు మనము దేవుని దగ్గర నుంచి జవాబు పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక మోషే, తబితమ్మ మరి ఈ 3 మంగళవారాలు ప్రార్థన కోరినప్పుడు, మనందరం సంఘంలో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుటుంబానికి కొన్ని విజయాలు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విజయాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు అడిగింది అనవసరమైన విషయాలు కాదు కాబట్టి, వాళ్ళు అడిగింది దేవుడు అనుగ్రహించే విషయాలు కోరారు కాబట్టి. ఎవరు అనవసరమైన విషయాలు కోరకూడదు కదా. రెక్కలు రావాలని కోరకూడదు, రావు. పక్షులకు రెక్కలు వస్తాయి. మనం కోరినటువంటి ఆ కోరిక ఏమిటి, లేదంటే కుటుంబం కోరిన కోరిక ఏంటంటే క్షేమాభివృద్ధి, కుటుంబ క్షేమాభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మలో ఎదగాలి, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, పిల్లలు సేవలో వాడబడాలి, దేవుని పనిలో వాడబడాలి, దేవుని రాజ్య నిర్మాణం కొరకు వాడబడాలి. అంత మాత్రం కాదు, నశించిపోతున్న వారు రక్త సంబంధికులు రక్షణ పొందాలి అని వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన అవసరమైనప్పుడు సంఘమంతా ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నారండి. హల్లెలూయా. మోకరించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.